సినిమా రంగంలో జరిగే అనేక సంఘటనలు, దాని వెనక కొన్ని వ్యూహాలు బయటికి తెలిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదైనా సరే ఒక స్వార్థం లేకుండా ఎలాంటి కార్యక్రమం ఇక్కడ జరగదు. అంటే సినిమా ఫీల్డే ఒక కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి అన్నీ ఇక్కడ ఉండే స్నేహాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ వాణిజ్యపరంగానే ఉంటాయని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. వెంకటరమణారెడ్డి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ పేరు. ఈ పేరు చెప్తే చాలామందికి అతను ఎవరు అని అనవచ్చు. అదే మనం దిల్ రాజు అని అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆయన నిర్మాతగా ఆయన తొలి చిత్రం దిల్. ఆ సినిమా సక్సెస్ కావడంతో అప్పటి నుంచి ఆయన దిల్ రాజుగా ముద్రపడిపోయాడు. రాజు అనేది ఆయన ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరు. అలాగే దిల్ రాజు అయ్యాడు. ఆయన సినిమాలకు కూడా అదే టైటిల్ ఉపయోగిస్తుంటారు. ఇకపోతే ఆ తర్వాత తీసిన సినిమా ఆర్య, అల్లు అర్జును సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. దీనికి సుకుమారు దర్శకుడిగా తొలి ప్రయత్నం. ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు అయిన సందర్భంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దిల్ రాజు, సుకుమారు, అల్లు అర్జున్, మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్, అలాగే కెమెరామెన్ రత్న వేలు, వీళ్ళందరూ పాల్గొన్నారు. సందడిగా జరిగింది. నిజానికి దీనికంటే ఒక ఏడాది ముందే రాజు నిర్మించిన తొలి చిత్రం దిల్. ఈ దిల్ కూడా పూర్తయి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఆ సినిమాకు అంటే నిర్మాతగా తొలి విజయం సాధించి తన పేరునే మార్చివేసిన దిల్ సినిమా 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దిల్ రాజు ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. ఈ రోజున ఆర్య సినిమాకి ఎలా హడావుడి చేశాడో ఈ హడావుడి దిల్ సినిమాకు చేయలేకపోయాడు. ఎందుకంటే దిల్ సినిమాకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇప్పుడు ఫామ్లో లేడు. ఆ సినిమాలో హీరోగా నటించిన నితిన్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ 2 కారణాల వల్ల ఆ దిల్ సినిమా 20 ఏళ్ల వేడుక నిర్వహించలేదని దాన్ని వెనక్కి నెట్టేశాడని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఆర్య విషయానికి వస్తే ఆర్య ద్వారా పరిచయమైన ఇటు సుకుమార్ కావచ్చు, అటు అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే పుష్ప సినిమాతో సుకుమారు అండ్ అల్లు అర్జున్ చరిష్మా దేశవ్యాప్తమైంది. అంటే అంత స్టార్ ఇమేజ్ వాళ్ళిద్దరికి ఉంది. పైగా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పుష్ప 2 అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు. ఇక దిల్ రాజు ఆర్య సినిమాకు తను ప్రొడ్యూసర్ అయినా మళ్ళీ సుకుమారు అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా చేసేందుకు ఆయన నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సుకుమార్ రైటింగ్ స్కూల్స్ నుంచి కథలు సేకరించి లేదా ఆయన నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు పార్ట్నర్ శిరీష్ కుమారుడితో సినిమాలు ప్రయత్నిస్తున్నారు. ఈ అవసరాలు ఇవన్నీ ఉండడం వల్లే ఈ ఆర్య సినిమాకు 20 ఏళ్ల వేడుక నిర్వహించారు. నిజానికి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినాక 10 ఏళ్ళు కావడం, 20 ఏళ్ళు కావడం సహజం. ముఖ్యంగా 25 ఏళ్ళు పూర్తయితే లేదా 50 ఏళ్ళు పూర్తయితే ఒక ఈవెంట్గా నిర్వహించడం మన పరిశ్రమలో కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఇప్పుడు దిల్ రాజు ఒక కమర్షియల్గా మంచి రేంజ్ ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఆర్య సినిమా 20 ఏళ్ళు పూర్తయిన దాన్ని అదే కమర్షియల్ రేంజ్లో ఆలోచించి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇటు సుకుమారు, అటు అల్లు అర్జును, అటు రత్నవేలు, ఇటు దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరి సమక్షంలో ఈ సందడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అదనపు గ్లామరు దిల్ సినిమాకు లేదు కాబట్టి ఆ దిల్ సినిమా విడుదలై 20 ఏళ్ళు అయిపోయినా సరే ఆ సినిమా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సినీ రంగంలో ఇది అత్యంత సహజంగా జరిగే సంఘటనలు. ఎవరైతే ఫామ్లో ఉంటారో, ఎవరితోనైతే మనకు అవసరం ఉంటుందో వారితోనే ఇక్కడ స్నేహాలు ముందుకు సాగుతుంటాయి, లేదంటే పక్కన పెట్టేస్తుంటారు. దానికి తాజాగా మనం ఆర్య సినిమా విజయోత్సవాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు.